టీటీవీ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే మీరు ఎంత వ్యాయామం చేసినా సరైన ఆహార నియమాలు పాటించకపోతే శరీరానికి తగిన లబ్ధి చేకూరదు. అలాగే మీరెన్ని పనులు చేస్తున్నా లోపల భయం, అనుమానాలు, ప్రతికూల ఆలోచనలు ఉంటే ఆశించిన ఫలితాలు దక్కవు. ముందుగా మీ ఆలోచన ధోరణిని సానుకూలంగా మార్చుకోండి. తద్వారా ఆహారపు అలవాట్లు మారుతాయి. అప్పుడు ఆరోగ్యం దానికదే సెట్ అవుద్ది అంటున్నారు ప్రకృతి జీవన విధాన ఆరోగ్యాభిలాషి డాక్టర్ మంతిన సత్యనారాయణరాజు. కోనసీమ జిల్లా అమలాపురంలోని బ్రహ్మకుమారీస్ హార్మోనిస్ హౌస్ లో ఆదివారం ఓం శాంతి కేంద్రం ఇన్ఛార్జి బీకే శ్రీదేవి నేతృత్వంలో జరిగిన హెల్త్ అండ్ వెల్త్ అవగాహన సదస్సులో మంతెన సత్యనారాయణరాజు పాల్గొన్నారు. 2 గంటల పాటు ఆలోచన, ఆహార విషయాలపై సుదీర్ఘ ఉపన్యాసం చేసి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. మధ్యాహ్నం కూడా భోజనంలాగా చేయరు, సాయంకాలం మన దేశంలో ఎన్నిసార్లుగా మనం తీసుకోవడం వల్ల సమస్యలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. అందుకని కుదిరితే మీరు ఆహార విషయంలో రోజుకి 2 సార్లు తీసుకోవడం అనేది ఉపోన్నోళ్ళు తిన్నా, మాంసాహారం తిన్నా, నిల్వ పక్షులు తిన్నా, ఇంకా రుచికరమైన తిన్నా, ఏది తినాలన్నా మధ్యలో ఒక్కసారి తిన్నలా పనిచేసుకోండి. అసలు ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఈ రహస్యం ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది ఉపనోళ్ళు మందు తాగినా, ఉపనోళ్ళు తీసుకున్నా, పక్షులు తిన్నా, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, బిర్యానీలు అన్ని తిన్నా, ఏది తిన్నా రోజుకు 2 సార్లు, అంటే ఉదయం 11-12 తినేస్తే మళ్ళీ సాయంకాలం 5 నుంచి 11-12 మీరు భోజనం చేసేయచ్చు. మీరు షాప్కి వెళ్ళాలి 10 తినేసుకోండి, టిఫిన్ తినకుండా. ఇది కోనసీమ జిల్లా జిల్లా మొత్తం ఆచరించేవారు ఈ జిల్లాలు. ఇప్పుడు మేము కూడా చూస్తే మా తాతగారు, మా తండ్రి గారు, మా అమ్మమ్మ, నాన్న అందరూ ఉదయం 10-11 సాయంకాలం 4-5 2 సార్లు తినేవారు. ఆ రోజుల్లో పప్పులు, గింజలు, పళ్ళు లేవు కాబట్టి ఉడికి తిన్నారు. ఈ రోజుల్లో ఉన్నాయి కాబట్టి మంచి ఆహారాన్ని తినమంటారు. మంచి అలవాట్లకి మించిన మందు లేదంటూ ఆరోగ్యం కావాలంటే ముందు స్వయాన్ని మార్చుకోవాలన్నారు. ఆరోగ్యానికి అడ్డదారులు లేవని ఎర్లీ డిన్నర్ ఫస్ట్ ప్రిన్సిపల్ గా పాటిస్తే సరిపోతుందన్నారు. మన శరీరం ఆటోమేటిక్ గా అన్ని చేయగలదని, రిపేర్ క్లీనింగ్ మెకానిజం మనలోనే ఉంటాయన్నారు. అందుకని అందరం కూడా కారు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, ఆ ప్రకారం అందిస్తాం, ఆ ప్రకారంగా వాడుకుంటాం. అందుకని కారు బాగా పనిచేస్తున్నది. మధ్యలో కారు మన వల్లే ఆగిపోవడం. ఇష్టమైనట్టు అందించడం అంటే మన ఇష్టం వచ్చినట్టు ఇంజిన్ ఆయిల్ వేయడం, మన ఇష్టం వచ్చినట్టు డీజిల్ కొట్టించడం, కలిసి డీజిల్ కొట్టించడం, నీళ్ళు కారు పోయాల్సిన పోయకుండా టైర్ కాగి. గూట్లో దీపం నోట్లో ముద్ద నానుడి పెద్దలు ఆచరించారని, ఆలోచన బట్టే ఆకలి వేస్తుందని, తద్వారా హార్మోన్ బ్యాలెన్స్ జరుగుతుందన్నారు. పందెం కోడికి పప్పులు ఆహారం పెడితే బలంగా తయారవుతుంది కదా, అలాగే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకొక పూటైనా మొలకెత్తిన విత్తనాలు, పండ్లు వంటివి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. అలాగే సంతోషంగా ఉంటే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయని, మంచి ఆలోచన ద్వారా ఆరోగ్యకర హార్మోన్లు ఉత్పత్తి జరిగి జబ్బుల బారిన పడే అవకాశం ఉండదన్నారు. శారీరక ఆరోగ్యం ఎంత అవసరమో మానసిక ఆరోగ్యం కూడా అంతే అవసరమన్న మంతెన సత్యనారాయణరాజు. సాత్విక ఆహారం తింటే ఆరోగ్యం మీ వెంటే అని ఉద్బోధించారు. ప్రస్తుతం సమాజంలో విడాకులు, పిల్లలు పుట్టకపోవడాలు వంటివి చూస్తున్నాం. డబ్బుంటే సుఖం ఉండదు, బురదలో తామరాకులా మారే సమయం ఆసన్నమైంది అన్నారు. భక్తి ఎంత ముఖ్యమో ధ్యానం కూడా అంతే ముఖ్యమన్నారు. ప్రధాని నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ ఇప్పుడు ధ్యాన మార్గం ఎంచుకున్నారని, ప్రజలను పరిపాలించే ముఖ్య నేతలకు ఎంత స్ట్రెస్ ఉంటుందో తెలుసా, అందుకే ధ్యాన మార్గాన్ని అన్వేషణ చేస్తే ఒత్తిడి దగ్గరకు రాదని సూచించారు. మంచి సంస్కారం కావాలి
కావాలంటే ఆలోచన, ఆచరణ ఉంటే ఆరోగ్యం మీ వెంటే అంటూ సభికులను ఉద్దేశించి ప్రసంగించారు మంతెన. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి బ్రహ్మకుమారీస్ ఇన్ఛార్జి బీకే రజని, కోనసీమ ఇన్ఛార్జి బీకే శ్రీదేవి, బీకే స్వరూప్, పుర ప్రముఖులు, పట్టణంలోని పలువురు వైద్యులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ ఏడుటిని శరీరం కోరుకునేటట్లు అందిస్తే ఎలా ఉంటుంది అనడానికి ఇప్పుడు మేము 35 సంవత్సరాల పై నుంచి ఈ ఏడుటిని శరీరం కోరుకునేటట్లు అంది. ముందు మనం ఏదైనా చెప్పే ముందు మనం దాన్ని అనుభవించాలి. మంచి అలవాటు మందులు లేకుండా జబ్బులు తగ్గిస్తాయి, మంచి అలవాటు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. తిరుగులేని ఆరోగ్య నమస్కారం. మరి శరీరం ఒక్కటే ఆరోగ్యంగా ఉంటే సరిపోతుందా? ఇది ముఖ్యం, ఇది ముఖ్యమండి. ఏది ముఖ్యం? పశుపక్షాదులకి పశువులకి శరీరమే ముఖ్యం, ఇది లేదు కదా. అందుకని పశుపక్షాదులకి శరీరం ఆరోగ్యం. మనిషిగా మనం పుట్టినందుకు శరీరం ఒక్కటి ఉంటే సరిపోతుందా? శరీరం ఆరోగ్యంగా ఉంటే పశువుతో సమానం. శరీరం నీళ్లు బాగా తాగి ఈడు చెమట బాగా వచ్చేట్టు చేశాం. ఆరోగ్య విశ్రాంతి పగలే తినాలి. మన శరీర ధర్మం ప్రకారం రాత్రి పూట తినకుండా ఉంటే మంచి వాడి తర్వాత విషయం. అలా నేను పెద్దలుగా 6 గంటల ఆహారం తీసుకునే ప్రయత్నం చేశాను. 7వది మంచి ఆలోచన కోసం పాజిటివ్ ఆలోచనలు, కోపావేశాలు, ఇరిటేషన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండడం ఇట్లాంటివి చేశాం. 7 పర్ఫెక్ట్ గా నేను ఆచరించాలి. చదువుకునే రోజులు, ఉద్యోగం చేసే రోజుల్లో మేము ఆచరించాను. మనం ఎంజాయ్ చేసిన కూడా ఏమి రావు, కానీ మన గుణాలు, మన సంస్కారాలు ఇదే మన గుణాలు. అందుకని ఇక్కడికి వచ్చినందుకు అన్ని మనం సంస్కరించుకోవాలని దృఢ సంకల్పంతో ఈ ఎంతో మంది రోజు ధ్యానం చేస్తూ మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉండే ప్రదేశం ఇది. అంతా వీళ్ళంతా తపస్సు బ్రహ్మచర్యం చేస్తూ మంచి భావాలతో జీవిస్తుంటారు. మనం కూడా సంసారం జీవితం గడుపుతూ కుటుంబంలో ఉంటూ కూడా మనం సంస్కరించుకునే ట్రైనింగ్ మీకు ఇస్తారు. చక్కగా ఉపయోగించుకోండి. మీ పిల్లలకి అందించండి. చిన్నప్పటి నుంచి దానికి మించిన ఆస్తి మరొకట్లేదు. ఫస్ట్ చదువు కాదు, ఫస్ట్ మంచి గుణాలు. నేను సీఎం గారికి మధ్య అదే చెప్పాను. నేను పిల్లలకి స్కూల్స్ అన్నింటిలో ర్యాంకులు వచ్చేవన్నీ సిలబస్లన్నీ ఉన్నాయండి. అసలు ఆరోగ్యం గురించి మానసిక ఒత్తిడి లేకుండా పిల్లలకు ఒక సిలబస్ లేదు. ఇలాంటి పెట్టినంత కాలం రాదు సమాజం. చెప్పాను అలాంటి తయారు చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ కన్నా పుస్తకాలు అంటాడు సిలబస్లు పెట్టాలని ప్లాన్ జరుగుతున్నారు. కూడా సీఎం గారు కూడా అనౌన్స్ చేశారు, చెప్పారు. లేకపోతే నష్టం జరుగుతుంది సమాజానికి. మార్పు ఆరోగ్య విషయంలో, ఆలోచన విషయంలో మార్పు తీసుకొచ్చాక ఏదైనా చేయాలి. అందుకని ఆ మార్పు అనేది ఎవరికి వాళ్ళ కుటుంబంలో రావాలంటే మనం చేసుకోవాలి. కాబట్టి మీరు అందరూ చక్కగా ఈ రోజు వచ్చినందుకు చాలా చాలా అభినందనలు తెలుపుతూ, అలా ఆరోగ్యపరంగా మానసికంగా శారీరకంగా మంచిగా మీరు అందరూ తయారవ్వాలని కోరుకుంటూ నమస్కారం. మంచి వేదికను ఇక్కడ ఏర్పరిచి చక్కగా ఈ అవకాశం మాకు కలిగించినందుకు, ఈ ఆహ్వానం అందించి వచ్చినందుకు మీ అందరికీ, ఇక్కడ నిర్వాహకులందరికీ ప్రత్యేకంగా మీ తరఫున నా తరఫున కరతాళంతో ఒకసారి మనకున్న చెడ్డ ఆహార అలవాట్లని, చెడ్డ ఆలోచనని వదిలేయాలి. తక్షణ కర్తవ్యం మనలో చెడుని వదిలేయాలి.